సో డియర్ ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 28లో ఉన్నాం. సో ప్రీవియస్ లెసన్స్లో మనం ఒక అర్రేని క్రియేట్ చేయడం ఎలా, అర్రే అంటే ఏంటండి, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేటువంటి ఒక వేరియబుల్. సో అర్రే గురించి ఇంకొంత అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అర్రేని క్రియేట్ చేసే విధానాలు మనం ఆల్రెడీ చూసాం. సో ఫస్ట్ ప్రాసెస్లో మనం ఒక అర్రేని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు దాంతో ఏం చేయాలనేది నేను అప్పుడు చెప్తాను. ఓకే, సో వార్ ఓకే పీపుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అర్రే. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, ఇక్కడ అనిమల్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో దెన్ క్యాట్ కామాతో సపరేట్ చేయాలి కదా. టైగర్, సో టైగర్ అండ్ ఇంకా చెప్పండి, ర్యాబిట్, ఎనీవేస్ లయన్. ఓకే, సో ఇలా కొన్ని వేరియబుల్స్ అనేవి మనకు అర్రేలో కొన్ని వాల్యూస్ అనేవి అర్రేలో ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక ఓకే యాంట్ అనుకోండి. యాంట్ అనేది అసలు యానిమల్ అయినా ఓకే. సో టైగర్, క్యాట్, ర్యాబిడ్, ఓకే సరే ర్యాట్ అనుకోండి, నో ప్రాబ్లం, ఏదైతే నేను ఎగ్జాంపుల్కి. సో దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది మనం ఎలా కనుక్కోవచ్చో మీకు తెలుసా? సో ఇప్పుడు చూద్దాం. ఏం లేదండి, సింపుల్గా ఒక ట్రిక్ ఉంది. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది తీసుకొని ప్రింట్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది మనకు కావాలి అంటే ఒక అర్రేలోని వాల్యూస్ ఎన్నో తెలుసుకోవాలనుకుంటే అర్రే నేమ్ అంటే వేరియబుల్ నేమ్ని తీసుకోండి. ఓకే, డాట్తో సపరేట్ చేస్తూ ఏం చేయాలంటే లెంగ్త్. ఓకే, లెంగ్త్ అనేటువంటి ఆప్షన్ని మీరు తీసుకున్నట్లయితే ఇది ప్రింట్ చేసేస్తుంది. సో ఈ అర్రేలో మనం 5 వాల్యూస్ని కలిగి ఉన్నాం. ఓకే, ఈ అర్రే అనేది 5 వాల్యూస్ని కలిగి ఉందని మనకు ఎలా తెలిసిందండి? అర్రే నేమ్ డాట్ లెంత్ అనేటువంటి ఈ యొక్క మెథడ్ ద్వారా. ఓకే, సో మెథడ్ అని చెప్పుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో లెంగ్త్ అనేటువంటి ఈ వర్డ్ని యూజ్ చేసి మనం ఒక అర్రేలోని ఐటమ్స్ ఎన్ని, ఓకే ఇండెక్స్ ఐటమ్స్ ఎన్ని అనేది కనుక్కోగలిగాం. సో అలాగే ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు. సో ఒకవేళ ఇది అర్రే కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇక్కడ ఒక స్ట్రింగ్ అంటే ఒక టెక్స్ట్ రాసామనుకోండి, ఐ యామ్ ఏ గుడ్ బాయ్ అనేటువంటి ఒక టెక్స్ట్ని మనం రాసామనుకోండి అనిమల్స్ అనేటువంటి ఒక వేరియబుల్లో. సో అప్పుడు అనిమల్స్ డాట్ లెంత్ అనేటువంటి ఈ ప్రక్రియ మనకి ఏమి ఇస్తుంది అంటే ఇక్కడ చూడండి, రిజల్ట్ వచ్చేసి 15. సో ఇందులో 15 క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయని అది మనకు ఆ రిజల్ట్ని ఇవ్వడం జరిగిందనమాట. సో అందులో ఐటమ్స్ ఎన్ని అనేటిది కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేయవచ్చండి, దీంట్లో అర్రేలోని ఐటమ్స్ని కనుక్కోవడానికి మనం డాట్ లెంత్ అనేది వాడతాం. ఒక టెక్స్ట్లోని లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కనుక్కోవడానికి కూడా మనం ఈ యొక్క డాట్ లెంత్ అనేటువంటి ప్రక్రియని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ అర్రేలో మరికొంత విషయాన్ని చూడాలనుకుంటే అంటే ఒక అర్రేని వేరొక అర్రేతో కన్కాట్ చేసినప్పుడు మరొక కొత్త అర్రేలో కన్కాట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో లెట్స్ సీ. ఫస్ట్ ఒక 2 అర్రేస్ అనేవి మనం క్రియేట్ చేద్దాం. దాంట్లోని వాల్యూస్ని మనం కన్కాటేషన్ అనేది చేద్దాం. ఓకే, కన్కాట్ అంటే ఒకదాంతో వేరొక వాల్యూని కలపడం అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే
సో ఒక అర్రేలోని వాల్యూస్ని వేరొక అర్రేలోని వాల్యూస్తో కలుపుతూ మరొక అర్రేని మనం క్రియేట్ చేసే ప్రక్రియ అనమాట ఇది కన్కాటింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక అర్రే అనేది క్రియేట్ చేద్దాం. సో స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ అయితే గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారు కదా, సో బాయ్స్. ఓకే, సో ఫస్ట్ అర్రే ఏంటండి, బాయ్స్. న్యూ అర్రే. ఓకే, సో దీంట్లో ఏం చేద్దామంటే కొంతమందిని ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమీర్, ఓకే, విక్రమ్, సారీ స్ట్రింగ్స్ కాదండి, ఐ మీన్ టెక్స్ట్ కదా, సో డబుల్ కోట్స్ అనేవి యూజ్ చేయాలి మనం, అండ్ వాల్యూస్ కాబట్టి. ఓకే, నో ప్రాబ్లం. శ్రీకాంత్ అండ్ వినోద్, just like that. Okay, so okay, no problem, 4 values అనుకోండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ నేను దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను. ఫుల్ స్క్రీన్ చూడండి. సో కాపీ చేసి కొంత ఈజీగా ఉండడం కోసం. ఓకే, సో కాపీ చేయాల్సిన అవసరం ఏంటండి, కొత్తది క్రియేట్ చేసుకుందాం, ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. మీరు కూడా అలాగే చేయండి, ఎందుకంటే నేను కాపీ చేస్తే మీరు కాపీ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో వార్ గర్ల్స్, ఇక్కడ గర్ల్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం, గర్ల్స్ అనేటువంటి న్యూ అర్రే. ఓకే, సో సేమ్ ప్రాసెస్, అండ్ హియర్ గర్ల్స్ నేమ్స్ జెస్సీ అండ్ రోసీ. ఓకే, అండ్ ఇంకా గర్ల్స్ నేమ్స్ వచ్చేసి చెప్పొచ్చు కదండి, స్వప్న అండ్ ఉషా, ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. సో గర్ల్స్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు, అలాగే బాయ్స్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. సో ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారు అనేది, ఒకసారి ప్రింట్ చేస్తే ఈజీగా. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్, ఇది ఆల్రెడీ మనం చూసింది అయినా కూడా ఎందుకు చేస్తున్నానంటే మీకోసం. ఓకే, మీరు ఇది ప్రాక్టీస్ చేయడం కోసం. ఓకే, లెంగ్త్ అనేది కరెక్ట్గా టైప్ చేయండి. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది, 4 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్సే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయబోయేది ఏంటి అంటే, ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నటువంటి ఒక అర్రేని వేరొక 4 ఐటమ్స్ ఉన్నటువంటి అర్రేతో కలిపి ఒక కొత్త అర్రేని మనం క్రియేట్ చేద్దాం. సో అదేంటంటే వార్ స్టూడెంట్స్ అనుకోండి, ఎందుకంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఉంటారు కదా, కో ఎడ్యుకేషన్. ఓకే, నో ప్రాబ్లం. సో వార్ స్టూడెంట్స్ అనేది తీసుకున్నాక ఇక్కడ న్యూ అర్రే అనేది తీసుకోకుండా, ఓకే, న్యూ అర్రే అనేది తీసుకోకుండా ఏం చేస్తామంటే ఇక్కడ అర్రే నేమ్ని అంటే వేరియబుల్ యొక్క నేమ్ని తీసుకోండి, డాట్తో సపరేట్ చేస్తూ కన్కాట్ అని రాయండి. ఓకే, కన్కాట్. ఓకే, ఇక్కడ పారంథసిస్ ఎండ్. సో ఇక్కడ మనం ఏ వాల్యూస్ని అంటే నెక్స్ట్ అర్రేని అంటే బాయ్స్ అనేటువంటి అర్రేని ఏ అర్రేతో మీరు కన్కాట్ చేయాలో, సో ఆ అర్రే యొక్క నేమ్ అంటే ఇక్కడ గర్ల్స్. సో ఇలా తీసుకున్నప్పుడు ఈ రెండు ఒకటైపోయినవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అర్రేలో వాల్యూస్ ఎలా ఉంటాయండి, 0 1 2 3, 0 1 2 2 3. ఓకే, సో ఇప్పుడు ఈ కన్కాటేషన్ అనేది జరిగిన తర్వాత, ఓకే, కన్కాటేషనా కన్కాటింగా, ఓకే, ఐ డోంట్ నో. అండ్ ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత అంటే ఈ రెండింటిని కలుపుతూ అంటే కన్కాట్ చేస్తూ మనం ఒక కొత్త వేరియబుల్ని లేదా కొత్త అరేని మనం క్రియేట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ వాల్యూస్ ఎలా అండి, 0 1 2 3, అలాగే 0 1 2 3 ఇలా ఉంటుంది కదా.
సో ఇప్పుడు ఏమవుతుందంటే బాయ్స్తో స్టార్ట్ అయ్యి గర్ల్స్తో ఎండ్ అవుతుంది కదా. సో 0 1 2 3 4 5 6 7 ఇలా వీటి యొక్క వాల్యూస్ అంటే ఇండెక్స్ నంబర్స్ అనేవి అలా మారిపోవడం జరుగుతుంది ఎక్కడ స్టూడెంట్స్ అనేటువంటి ఈ యొక్క అరేలో. సో లెట్స్ సీ దట్. ఒకసారి మనం ఆల్రెడీ చెక్ చేసాం దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది. ఓకే, ఇక్కడ 4 అనేది ఆల్రెడీ ఉంది చూడండి. సో ఎనీవేస్ ఇక్కడ చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ దీంట్లో దేనికి సంబంధించినవి చెక్ చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి లెంత్. ఓకే, సో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని దీని అర్థం అనమాట. ఓకే, లెంగ్త్. సో చూసినట్లయితే 8. సో చూసారా. సో ఇక్కడ ఒక కొత్త అరేని మనం సృష్టించడం జరిగింది. ఎలా? బాయ్స్ అండ్ గర్ల్స్తో కలిపి. బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఇక్కడ 2 అరేస్, 2 డిఫరెంట్ అరేస్. ఓకే, సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనం బాయ్స్ని విడిగా ఉన్నప్పుడు ఇక్కడ 0 1 2 3 అనేది మనం ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళ నేమ్ అనేది పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్కర్డేషన్ అనేది జరగక ముందు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో దీన్ని ప్రస్తుతానికి రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో సేవ్ చేసేసి ఇక్కడ నేను బాయ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ని చూసేటప్పుడు ఇక్కడ 1 అనగానే ఏం ప్రింట్ అవుతుందండి? విక్రమ్ అనేది ప్రింట్ అయిపోయింది. అలాగే గర్ల్స్లో 1 అనగానే మనకు రోసి అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో గర్ల్స్లో 1 అనేది చూసినప్పుడు రోసి అనేది ప్రింట్ అయింది. కానీ మనం ఈ కన్కార్డేషన్ ఏదైతే ఉందో, సారీ కన్కార్డింగ్ ఆర్ కన్కార్డేషన్ వాట్ ఎవర్. ఓకే, సో ఈ కన్కాట్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత అంటే ఒక కొత్త అరేని సృష్టించిన తర్వాత మనకు రోసి అనేది ఏ నంబర్కి వస్తుంది ఒకసారి కౌంట్ చేద్దామా. 1 2 3 4 5 6. సో 6ని మీరు ఎంటర్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ నంబర్ ఇండెక్స్ నంబర్ అనేది 6 అనేది ఎంటర్ చేస్తే మీకు రోసి వస్తుంది. సో 5 అనేది ఎంటర్ చేస్తే మీకు జెస్సీ అనేటువంటి నేమ్ ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఐఎమ్ సారీ, ఇక్కడ ఎందుకు అన్డిఫైన్డ్ అయ్యిందో చెప్పగలరా అండి? నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎందుకు అంటే ఇక్కడ లేనటువంటి అంశాన్ని మనం ప్రింట్ చేసాం. అదేంటి సార్ 8 ఐటమ్స్ ఉన్నాయి అన్నారు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి ఏం ప్రింట్ చేసాం మనం? గర్ల్స్కి సంబంధించినటువంటి అర్రేలోని ఐటమ్ని ప్రింట్ చేసాం. సో అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అర్రే నుంచి అంటే గర్ల్స్లో మీకు అసలు 5th ఐటమ్ అనేదే లేదు కదా. ఓకే, సో అందుకని అన్డిఫైన్డ్ వచ్చింది. ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన 5th ఐటమ్ ఏదవుతుందండి? జెస్సీ. ఓకే, సో లెట్స్ సి. సారీ ఇక్కడ 5th ఐటమ్ అంటే మనం 5 అనేది ప్రింట్ చేయకూడదు. ఓకే, సారీ 0 1 2 3 4 and 5. సో అందుకని మనకు ఇక్కడ రోసి అనేది ప్రింట్ అయింది. సో 5th ఐటమ్ అంటే యాక్చువల్లీ ఏంటండి? 0 1 2 3 4. సో 5th ఐటమ్ అంటే మీరు ఇక్కడ 4 అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎందుకు. మనకు కంప్యూటర్ కౌంటింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అది మర్చిపోకూడదు. 1 2 3 అని మనం కౌంట్ చేస్తే ఇలా రాంగ్ ఆన్సర్ అనేది మనకు ఇస్తుంది. ఓకేనా. కంప్యూటర్ ఎప్పుడు తప్పు చేయదండి, మనం తప్పు చేస్తేనే కంప్యూటర్ వల్ల తప్పు జరిగే అవకాశం ఉంటుంది. సో కంప్యూటర్ ఎప్పుడు తప్పు చేయదు, ఇది గుర్తుంచుకోవాలి మనం. అండ్ 0తో కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ రిజల్ట్ని పొందగలుగుతామని గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకున్న అంశాలను ఒకసారి చూసినట్లయితే మనం డాట్ లెంత్, ఓకే, అంటే వేరియబుల్ డాట్ లెంత్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నట్లయితే దానివల్ల మనం అర్రేలోని ఐటమ్స్ ఎన్ని 0 1 2 3 అయినా కూడా ఇందులో 4 ఐటమ్స్ ఉన్నాయని మనం గుర్తించడం, పొందడానికి, అంటే దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని కౌంట్ చేయడానికి మనం లెంత్ అనేటువంటి ప్రాపర్టీని
ఒక మెథడ్ని యూజ్ చేసాము. డాట్ లెంత్, ఓకే, అది మెథడా ప్రాపర్టీయా పక్కన పెట్టండి. డాట్ లెంత్ అనేటువంటి వర్డ్ని మనం యూజ్ చేసి ఏం చేసామండి, దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని లెక్క పెట్టగలిగాం. ఓకే, సో రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒక అర్రేని వేరొక అర్రేతో కలుపుతూ మనం ఏం చేసామండి, దీన్ని కన్కాట్ అంటే దీంట్లో ఉన్న ఐటమ్స్తో పాటు దీంట్లో ఉన్న ఐటమ్స్ని కలుపుకొని ఒక కొత్త అర్రేని సృష్టించడం జరిగింది. దాని పేరు ఇక్కడ స్టూడెంట్స్ అని పెట్టాం. ఓకే, సో ఇక్కడ బాయ్స్ ఫస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఐటమ్ 4 అనేది జెస్సీ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గర్ల్స్ని బాయ్స్తో కనెక్ట్ చేసినప్పుడు, ఓకే, కన్కాట్ అనేది చేసినప్పుడు ఫస్ట్ గర్ల్స్ అనేది రాసుకొని సో ఇక్కడ బాయ్స్ అనేది రాశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ లెక్క పెట్టండి 0 1 2 3 4. సో అప్పుడు మీరు ఇండెక్స్ నెంబర్ 4 అనేది ఏమొస్తుందండి, ఐటమ్ నెంబర్ 4 అనేది సమీర్గా ప్రింట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సి, సో సమీర్ అనేది ప్రింట్ అయింది. ఇలా మనం ఒక అర్రేలోని ఐటమ్స్ని వేరొక అర్రేలోని ఐటమ్స్తో కనెక్ట్ చేస్తూ కన్కాట్ చేస్తూ మనం ఒక కొత్త అర్రేని సృష్టించే విధానాన్ని ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంటింగ్ ద్వారా అడగండి, నో ప్రాబ్లం, ఐ విల్ క్లియర్ దట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, అండ్ అలాగే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మా లేటెస్ట్ ట్యుటోరియల్ అప్డేట్స్ని మీరు డైరెక్ట్గా మీ యొక్క మెయిల్లో పొందవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ like my videos, please share my videos. Finally, thanks for watching this video.